ఇటీవల కాలంలో సనాతన ధర్మంపై చర్చ రాజకీయపరమైన దాడి, దానికి కౌంటర్ మనం చూస్తున్నాం. తమిళనాడు మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంటు, ఆ తర్వాత పినరయి విజయన్ వ్యాఖ్యలు, సనాతన ధర్మాన్ని అటాక్ చేయడాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కౌంటరు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అంటూ ఆయన మాట్లాడడం, ఈ అంశం ప్రజలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది? ప్రతిపక్షాల వాదన ఏంటంటే సనాతన ధర్మం అంటే భయంకరమైన కుల వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మము, వర్ణాశ్రమ వ్యవస్థను వ్యతిరేకించడం ఆధారంగా సనాతన ధర్మాన్ని అటాక్ చేస్తున్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలివిగా అనేక సోషల్ రిఫార్మర్స్ను అప్రాప్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు సనాతన ధర్మం అంటూనే, ఒకవైపు మతం అంటూనే రాజ్యాంగ విలువలకు మేము కట్టుబడి ఉన్నామంటున్నారు. మతం, అంబేద్కర్ అన్నట్లు మతం సామాజిక జీవితంలో భయంకరమైన అసమానతల్ని సృష్టిస్తుంటే రాజ్యాంగ ఆధారిత రాజకీయం సమానత్వాన్ని బోధిస్తుంది అంటాడు అంబేద్కర్. అంటే అంబేద్కర్ చెప్పిన విజన్ చాలా క్లియర్గా కాన్స్టిట్యూషనల్ బేస్ ఆఫ్ పాలిటిక్స్లో ఈక్వాలిటీ ఉంది, రిలీజియస్ బేస్ ఆఫ్ సొసైటీలో ఇన్ఈక్వాలిటీ ఉంది. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవని అంబేద్కర్ చెప్తాడు. ఈ క్షణం నుంచి రాజకీయ రంగంలో మనం సమానత్వాన్ని తీసుకొస్తున్నాం, కానీ మన సామాజిక వ్యవస్థ భయంకరమైన అసమానతతో కూడుకుంది అంటాడు అంబేద్కర్. భారతీయ జనతా పార్టీ ఒకవైపు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని చెబుతూ సంవిధాన్ గౌరవ్ అభియాన్ అనే కార్యక్రమాలు చేపడుతూ మళ్ళీ మతం ఆధారిత విలువలతో కూడిన సమాజాన్ని కోరుకుంటోంది. మరి మతంలో ఉన్న అసమానతలు ఇప్పటికీ కూడా రైట్ టు ఈక్వాలిటీ అనేది కాన్స్టిట్యూషన్లో చెప్పేటువంటి బేసిక్ ప్రిన్సిపల్. మన రాజ్యాంగం మొత్తం సమానత్వం ప్రాతిపదిక పైన నడుస్తుంది. మతంలో సమానత్వం ఉందా? ఎలా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉంది. ఓ దళితుడు బాలుడు బర్త్డే జరుపుకుంటే సహించలేని కుల వ్యవస్థ వార్తలు మనం చూడడం లేదా? సో అందువల్ల భారతీయ సమాజంలో, మతం ఆధారిత సమాజంలో సామాజిక అసమానతలు, సామాజిక అణచివేత, కుల వివక్ష ఎవరు కొట్టిపారేయలేని వాస్తవం. ఆ కుల వ్యవస్థలో మార్పులు రావచ్చు, సమాజంలో చాలా చేంజెస్ రావచ్చు, కానీ ఇప్పటికీ కులం ఛాయలు మన నిత్య జీవితంలో నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి. సో కులం ఛాయలు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే, కులరహిత సమాజాన్ని రాజ్యాంగం కోరుకుంటుంటే, కుల ఆధిపత్య సమాజాన్ని మతం కోరుకుంటుంది. కానీ మతాన్ని, రాజ్యాంగ విలువల్ని ఒకటిగా చూపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ హిందుత్వ పాలిటిక్స్, మతవాద పాలిటిక్స్ జరుపుకుంటూ కూడా రాజ్యాంగానికి మేమే సంరక్షకులము అని బీజేపీ అంటుంది. ఈ డైకాటమీని, ఈ కాంట్రడిక్షన్ని ప్రతిపక్షాలు చూపెట్టదలుచుకున్నాయి. అలాగే సోషల్ రిఫార్మర్స్ను హిందుత్వ ఐకాన్స్గా చూపెట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగమే కేరళలో శ్రీ నారాయణ గురు కూడా, ఆయన అలాగే కర్ణాటకలో బసవేశ్వరుని కూడా హిందుత్వవాదులు అప్రాప్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయన్ సనాతన ధర్మం పైన ప్రశ్నించిన, ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించిన, వాళ్ళ వాదన ఏంటి అంటే శ్రీ నారాయణ గురు కానీ, మీకు బసవేశ్వరుడు కానీ, వీరు మత సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తీవ్రంగా ప్రశ్నించారు. వారును మతవాద రాజకీయాలకు వాడుకోవడం ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తున్నారు. సమస్య ఏంటంటే ఐడియాలజికల్గా, ఫిలాసఫికల్గా ఇది దాని రిలవెన్స్ ఏమన్నప్పటికీ పబ్లిక్ డిస్కోర్స్కి వచ్చేవరకు ఏమవుతుంది, కామన్ మ్యాన్కు సనాతన ధర్మం అంటే తెలుసా? అసలు రాజకీయ నాయకులకు తెలుసా? మాట్లాడుతున్న వారికి. ఈవెన్ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే భయంకరమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, మనుస్మృతిలో చెప్పినటువంటి కుల అణచివేత మీరు అంగీకరిస్తారా అని అంటే పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా?
పవన్ కళ్యాణ్ కుల వ్యవస్థ చాలా గొప్పది మా మనుస్మృతిలో చెప్పారు కనుక అని అనగలడు పవన్ కళ్యాణ్. కానీ సమస్య ఏంటి అంటే ప్రజలకు సామాన్యులకు ఈ పబ్లిక్ డిస్కోర్స్లో సనాతన ధర్మం అంటే ఏమిటి, సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ ఒకటేనా, సనాతన ధర్మం అంటే మనుస్మృతి ఒకటేనా, వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ధర్మశాస్త్రాలు హిందూ మత వాంగ్మయము తాత్విక చింతన హిందూ ఆచార వ్యవహారాలు పండుగలు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో భాగమా కాదా? ఈ క్లారిటీ రాజకీయ నాయకులు ఇవ్వగలుగుతున్నారా? సమాజంలో చర్చ ఈ క్లారిటీ ఇవ్వగలుగుతుందా? ఏ మతపరమైన వాంగ్మయంలోనూ కూడా భిన్నమైన దృక్పథాలు ఉంటాయి. ఎందుకంటే మతపరమైన వాంగ్మయము వందల సంవత్సరాల మానవ నాగరికత పరిణామ క్రమంలో అభివృద్ధి అవుతూ ఉంటాయి. అందుకే మీరు ఏ మతమైనా తీసుకోండి, అనేక భాష్యాలు ఉంటాయి. అందులో హిందూ మతం మరీ ప్రత్యేకం. సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నట్లు ఇట్ ఈస్ ఎ టేపిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ అన్నాడు. అనేక విశ్వాసాల సమాహారం అని. అందువల్ల ఏమవుతుందంటే ఇంత డైవర్స్ రిలీజియన్ను సనాతన ధర్మం అనే అంశం పైన దాడి జరిగినప్పుడు ఈ డైవర్స్ వీటి పోయి ఈ అనేక విశ్వాసాల సమాహారము అనే యాంగిల్ పోయి ఇది మొత్తం హిందూ మతం పైన దాడి అనే భావన కలుగుతుంది. సనాతన ధర్మంపై దాడి అంటే భగవద్గీతపై దాడి, మహాభారతంపై దాడి, రామాయణంపై దాడి, వేదాలపై దాడి, ఇలా సగటు హిందువు తీసుకోవడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. అందువల్ల బీజేపీ ప్రత్యర్థుల ప్రధానమైనటువంటి వైఫల్యం ఎక్కడుంది అంటే సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ అనే అంశాన్ని ఆధారంగా పొలిటికల్ అటాక్ చేస్తున్నారు. కానీ దాన్ని సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. నిజంగానే సమాజానికి దాన్ని సమర్థవంతంగా ఆ కుల అణచివేత హిందూ మతంలో ఉన్న కుల అణచివేతను ఎక్స్పోజ్ చేయగలిగితే డెఫినెట్గా బీజేపీ కూడా ఇక్కటంలో పడుతుంది. ఎందుకంటే దాన్ని సమర్థించలేదు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను భారతీయ జనతా పార్టీ కూడా సమర్థించడం సాధ్యమే కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇంక్లూజివ్ హిందుత్వ పేరిట అణగారిన కులాలను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున దళిత్ సెక్షన్లో బీసీ సెక్షన్లో అంటే హిందూ మతంలోని ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ హైరార్కియల్ కాస్ట్ సిస్టంలో లోయర్ కాస్ట్లుగా ఉన్న వారిని పార్టీ పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అట్రాక్ట్ చేస్తుంది. ఈ దశలో హిందూ మతంలో కుల వ్యవస్థ ఉన్నా దాన్ని సమర్థించలేరు. అందుకే నేను టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ప్రతినిధి ప్రకాష్ రెడ్డి మాట అన్నాడు, మీరు మనసును తగలబెట్టండి మేము కాదన్నామా అన్నాడు. అంటే ఆ మాట అనగలుగుతున్నారు. ఎందుకంటే మనుస్మృతి అంటే కుల వ్యవస్థ అనే భావన సమాజంలో కలిగినప్పుడు అవసరం వస్తే తగలబెట్టాలని కూడా బీజేపీ ప్రతినిధి అనగలుగుతున్నాడు. ఎందుకు అనగలుగుతున్నాడు అంటే బీజేపీకి చాలా తెలివిగా హిందూ మతంలోని ఉన్నటువంటి నెగటివ్ షేడ్స్కు మేము ఓనర్ కాదు, మేము అనే డైమెన్షన్ వాళ్ళు ప్రజెంట్ చేయదలుచుకున్నారు. కానీ ప్రతిపక్షాలు హిందూ మతంలోని నెగటివ్ షేడ్స్ పైన అటాక్ చేసే క్రమంలో హిందూ మతంలోని పాజిటివ్ షేడ్స్ను ఓన్ చేసుకోకుండా అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు సిపిఎం తాజా రాజకీయ తీర్మానం మహాసభలో కూడా బిలీవర్స్లో కూడా పనిచేయాలి. ఎందుకంటే సమాజము మత విశ్వాసాలతో కూడుకున్నదైనప్పుడు ఆ మత విశ్వాసాలు కూడుకున్న ప్రజల్లో పనిచేయాలి అంటే దానికి మత విశ్వాసాలని గౌరవించగలగాలి. సో అందుకే జవహర్లాల్ నెహ్రూ అంటాడు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా ఏంటి అంటే టు బిల్డ్ ఎ సెక్యులర్ సొసైటీ, సెక్యులరిజం ఇన్ హైలీ రిలీజియస్ సొసైటీ అంటాడు. సో అందువల్ల మత విశ్వాసాలు కలిగిన ప్రజల్లో పనిచేసేది సనాతన ధర్మంపై దాడితో పనిచేయగలరా? అంటే హిందూ మతంలో ఉన్న పాజిటివ్ అంశాలను చాలా ప్రొయాక్టివ్గా ఓన్ చేసుకోకుండా హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థను వీటిపైన అటాక్ చేసినప్పుడు సగటు హిందూ ఎలా రెస్పాండ్ అవుతాడు? ఇప్పుడు బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవైపు హిందూ మతంలో ఉన్న పాజిటివ్ అంశాలని ఓన్ చేసుకుంటున్నారు, నెగిటివ్ అంశాలు మాకు సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు మనుస్మృతిని అందుకే ఉదాహరణ ఇచ్చాను, మనుస్మృతి కుల వ్యవస్థను ప్రబోధిస్తుందని తగలబెట్టండి, మేము కావాలంటానమా అంటున్నారు. కానీ ఇందుకు కౌంటర్గా ఉండే అపోజిషన్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే పాజిటివ్ అంశాలను ఓన్ చేసుకోవడం లేదు, నెగిటివ్ అంశాలపైన ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది సగటు హిందువును ఈ డిబేట్లో బీజేపీ వైపుగా పంపిస్తోంది.
ఈ వాస్తవాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో సంఘ సంస్కరణ ఉద్యమాలు, ద్రవిడియన్ మూమెంటు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, శ్రీనారాయణ గురు, పెరియార్ లాంటి మహనీయుల ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు కనుక అక్కడ ఇది ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలియదు. కానీ నార్త్ ఇండియాలో మాత్రం ఖచ్చితంగా యాంటీ బీజేపీ ఫైట్ని వీకెన్ చేస్తుంది. ఈవెన్ తమిళనాడు, కేరళలో కూడా ఎంతో కొంత చేస్తుంది. అందుకే మీరు గమనించండి, ఇంత డిబేట్ జరుగుతున్న సమయంలో తమిళనాడు, కేరళలో బీజేపీ పెరుగుతోంది. మీరు తమిళనాడులో సనాతన ధర్మం పైన డిఎంకే ఇంత అటాక్ చేస్తే అల్టిమేట్గా బీజేపీ ఓటింగ్ పెరిగింది. సో అందువల్ల ఎందుకు ఇది జరుగుతోంది అనటానికి కారణం ఏంటి అంటే ప్రజలు సనాతన ధర్మంలోని కుల వ్యవస్థను మాత్రమే చూడడం లేదు, మొత్తం హిందూ మతం పైన దాడిగా భావిస్తున్నారు. కారణం ప్రతిపక్షాలు, లౌకికవాదులు, వామపక్షాలు హిందూ మతంలోని పాజిటివ్ ఆస్పెక్ట్స్ను ఓన్ చేసుకోలేకపోతున్నారు. పాజిటివ్ ఆస్పెక్ట్స్ను ప్రొయాక్టివ్గా ఓన్ చేసుకున్నప్పుడు బీజేపీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ను ఎలా డిఫెండ్ చేసుకుంటుందనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఇక రెండవ సమస్య ఏమొస్తుంది, హిందూ మతం పైన ఇంతటి పబ్లిక్ డిస్కోర్స్ జరపగలిగిన లౌకికవాదులు, వామపక్షవాదులు ఇతర మతాల విషయంలో చేయగలుగుతారా? ఈ ప్రశ్న మీకు ఆటోమేటిక్గా హిందుత్వవాదుల నుంచే కాదు, సగటు హిందువు నుంచి కూడా వస్తుంది. మీరు అదే మీకు అంత ధైర్యం ఉంటే ఇస్లాంలో మీరు ఈ రకమైన డిబేట్ నడపగలుగుతారా? ఇస్లాం పైన ఈ రకమైన దాడి చేయగలుగుతారా? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కరోనా కన్నా ప్రమాదకరం అని అన్నాడు. ఎవరైనా వేరే మతాలని అనగలరా? ఆ మాట అంటే బతకగలరా? మనం చూసాం కదా, ఒక న్యూస్ పేపరు ఒక హెడ్లైన్ పెడితే పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఇవాళ సటానిక్ వర్సెస్ రచించిన సల్మాన్ రష్దీ పైన, తస్లీమా నస్రీన్ పైన ఇస్లామిక్ సమాజాలు ఏ రకంగా స్పందిస్తున్నాయో మనం చూస్తున్నాం. అందువల్ల ప్రతి మతంలోనూ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, కానీ హిందూ మతంలో ఉన్న నెగిటివ్ షేడ్స్ను ప్రశ్నించగలిగినంత లిబరల్గా ఉదారంగా మిగతా మతాల్లో ఉన్న నెగిటివ్ షేడ్స్ను ప్రశ్నించగలుగుతున్నారా? ఈవెన్ భారతదేశంలో కూడా అలా ప్రశ్నించగలుగుతారా? అది మైనారిటీల ఓటు బ్యాంకుల కొరకు కావచ్చు, లేదా మైనారిటీ సమాజం నుంచి వచ్చే హింసాత్మక స్పందన వల్ల కావచ్చు. కారణాలు ఏదైనా ఇవాళ మాట్లాడలేకపోతున్నారే. మీకు హిందూ దేవుళ్ళపైన సినిమాలు వచ్చాయి, కానీ వేరే మతాల ఈవెన్ మీకు క్రిస్టియానిటీ పైన కూడా ఆ రకమైన సినిమాలు వచ్చాయి, కానీ ఇస్లాం పైన రాగలుగుతాయా? అంటే ఈ ప్రశ్న ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా హిందుత్వవాదాన్ని బలపరుస్తుంది. అందువల్ల ఏ మతంలోనైనా నెగిటివ్ షేడ్స్ పైన పోరాడగలిగేటువంటి రాజకీయ చైతన్యం కలగాలి. ఇప్పుడు ఇక్కడ కాకపోయినా కేరళ లాంటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముస్లిం జమా ఉంది. మరి ఇస్లాంలో సంస్కరణోద్యమాలు జరగకుండా ఇస్లామిక్ మత ఛాందసవాదాన్ని ఎదుర్కోగలమా? ఇవాళ ప్రపంచం ముందు ఇస్లామిక్ మత ఛాందసవాదం ఏ రకమైన ప్రమాదంగా మారిందో మనం చూస్తున్నాం. మీకు పశ్చిమాసియా అంతా చూస్తున్నాం, ఆఫ్రికాలో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం. ఈ డైమెన్షన్ ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నప్పుడు హిందూ మత ఛాందసవాదం పైనే ఫోకస్ చేసి అటాక్ చేసి ఇతర మతాల ఛాందసవాదం పైన ఆ స్థాయిలో దాడి జరగనప్పుడు సనాతన ధర్మంపై దాడికి వచ్చే పొలిటికల్ ఇంపాక్ట్ ఇంకో రకంగా ఉంటుంది. అందువల్ల ఈ రెండు కారణాలు, హిందూ మతంలోని పాజిటివ్ అంశాలను ఓన్ చేసుకోలేకపోవడము, ఇస్లాం కానీ ఇతర మతాల్లో ఉన్న నెగిటివ్ అంశాల పైన ఇదే రకంగా ప్రొయాక్టివ్గా ప్రశ్నించలేకపోవడం వల్ల సెక్యులర్ రాజకీయ పార్టీలు సనాతన ధర్మంపై చేస్తున్న విమర్శలు భారతీయ జనతా పార్టీ పెరుగుదలకే దోహదం చేస్తున్నాయి.